రకంగా వారందరిపైన దాడి చేసినట్లుగా పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు పార్లమెంట్ కు దారి తీసేటువంటి అన్ని మార్గాలు, రఫీ మార్గ్ కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ మార్గ్ కావచ్చు, దాంతో పాటుగా విజయ్ చౌక్ వైపు వచ్చేటువంటి మార్గాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రతి మార్గంలో కూడా 3-4 తరహా భద్రతా ఏర్పాట్లు, బారికేడ్లు ఏర్పాటు చేసినటువంటి ఢిల్లీ పోలీసులు ఈ ప్రాంతంలో, సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు పూర్తి స్థాయిలో నిలిపివేసినట్లుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తం మీద ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పార్లమెంట్ వైపు ఎవరు రాకుండా నిలువరించేటువంటి ప్రయత్నాలతోనే మొత్తం పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బాష్పవాయువు గోళాలు ప్రయోగించేటువంటి యంత్రాలు, వాటర్ క్యానన్లన్నింటినీ సిద్ధం చేసినటువంటి పోలీసులు ఏ ఒక్కరూ కూడా ఆందోళన చేసేటువంటి ఏ ఒక్కరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ కు దగ్గరికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు సోనం వాంగ్చుక్ తన నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. ఆసుపత్రికి తరలించినప్పటికీ హైకోర్టుకి వెళ్లటము, హైకోర్టులో తమకు ఇచ్చేటువంటి నివేదికలకు, దాంతో పాటుగా పోలీసులకు ఇచ్చేటువంటి నివేదికలకు, సోనం వాంగ్చుక్ సంబంధించినటువంటి ఆరోగ్య నివేదికల్లో చాలా అనుమానాలు వస్తున్నాయని చెప్పి సోనం వాంగ్చుక్ భార్య కోర్టును మరోసారి ఈ రోజు అప్రోచ్ అయ్యారు. సో మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించిన దీప్కే తన నిరసన కొనసాగిస్తున్నారు. నిరాహార దీక్షను కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. ధన్యవాదాలు అరుణ్. जाना ये ले अरे बाहर लाओ नहीं चलते रहे बनाते रहे मैं हूँ साथ में Non-violent protest is taking place. What is the reason for a lathi charge? Is not an act of non-violence. It is an act of violence. I don't understand the logic of this. And similarly here in Parliament, everyone knows these are burning issues across the country. It would be logical to have a discussion on them. Parliament is supposed to be the place where we can ventilate the voice of the people, the concerns of the people. And once we do that, we all know the government has a majority. As the old saying goes, the opposition must have its say, because the government will... కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. పార్లమెంట్ వైపు దూసుకుపోతున్న వేలాది మంది నిరసనకారులను అడ్డుకోవడానికి భద్రతా బలగాలు బాష్పవాయుగోళాలను ప్రయోగించాయి. ఢిల్లీలోని శాస్త్రి భవన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టుకుంటూ నిరసనకారులు భారీ సంఖ్యలో ముందుకు దూసుకురావడంతో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. టియర్ గ్యాస్ ప్రయోగంతో శాస్త్రి భవన్ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో నిండిపోయి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ నిరసనకారులు వివిధ మార్గాల ద్వారా లోపలికి వచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. हेलो
కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంట్ ముట్టడి ఉద్రిక్తతంగా మారింది. పార్లమెంట్ వైపు దూసుకుపోతున్న వేలాది మంది నిరసనకారులను అడ్డుకోవడానికి భద్రతా బలగాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించాయి. ఢిల్లీలోని శాస్త్రి భవన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టుకుంటూ నిరసనకారులు భారీ సంఖ్యలో ముందుకు దూసుకురావడంతో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. టియర్ గ్యాస్ ప్రయోగంతో శాస్త్రి భవన్ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో నిండిపోయి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ నిరసనకారులు వివిధ మార్గాల ద్వారా లోపలికి వచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. सरकार बार बार हाउस एडजन हो रहा है, क्या कहेंगे आप? आज प्रधानमंत्री जी ने भी कई टिप्पणियां की हैं और लाठीचार्ज हुआ है जनता स्तर पर, युवाओं के ऊपर लाठीचार्ज हुआ है। ऑल स्टेशन डायमंड 5 एंड डायमंड 4 LFT इन प्राइवेट व्हीकल. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంటు ముట్టడి ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటు వైపు దూసుకుపోతున్న వేలాది మంది నిరసనకారులను అడ్డుకోవడానికి భద్రతా బలగాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించాయి. ఢిల్లీలోని శాస్త్రి భవన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టుకుంటూ నిరసనకారులు భారీ సంఖ్యలో ముందుకు దూసుకురావడంతో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. టియర్ గ్యాస్ ప్రయోగంతో శాస్త్రి భవన్ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో నిండిపోయి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ నిరసనకారులు వివిధ మార్గాల ద్వారా లోపలికి వచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంటు ముట్టడి ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటు వైపు దూసుకుపోతున్న వేలాది మంది నిరసనకారులను అడ్డుకోవడానికి భద్రతా బలగాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించాయి. ఢిల్లీలోని శాస్త్రి భవన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టుకుంటూ నిరసనకారులు భారీ సంఖ్యలో ముందుకు దూసుకురావడంతో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. టియర్ గ్యాస్ ప్రయోగంతో శాస్త్రి భవన్ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో నిండిపోయి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ నిరసనకారులు వివిధ మార్గాల ద్వారా లోపలికి వచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పరిస్థితి ఎట్లా ఉంది? ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పరిస్థితి కొంత ఉద్రిక్తంగా ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితికి కొంత మార్పు కనిపిస్తా ఉంది. పార్లమెంట్ వైపు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లాలని చెప్పి భావించినటువంటి పలువురు విద్యార్థులు చిన్న చిన్న సందుగొందుల్లో నుంచి పార్లమెంట్ వద్దకు వచ్చేందుకు, పార్లమెంట్ ప్రధాన ద్వారాన్ని టచ్ చేసేందుకు, ప్రధాన గేట్లను టచ్ చేసేందుకు ప్రయత్నించినటువంటి నేపథ్యంలో పార్లమెంటు విజయ్ చౌక్ ప్రాంతం మొత్తాన్ని కూడా పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో రఫీ మార్గు, రాజేంద్ర ప్రసాద్ రోడ్డు, దాంతో పాటుగా మిగిలినటువంటి ప్రాంతాలు ఏవైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి
జంతర్ మంతర్ వైపు నుంచి ప్రభుత్వ కార్యాలయాల వైపు, పార్లమెంట్ వైపు వచ్చేటువంటి మార్గాలన్నింటినీ తమ అధీనంలోకి తీసుకొని భారీ స్థాయిలో బ్యారికేడ్లు, వాటితో పాటుగా వాటర్ క్యానన్లు, బాష్పవాయు గోళాలు ప్రయోగించేటువంటి మెషినరీ అంతా సిద్ధం చేసుకుని ఆర్పీఎఫ్ తో పూర్తి స్థాయి సన్నద్ధంతో ఉన్నటువంటి నేపథ్యంలో పలువురు విద్యార్థులు ఇక్కడికి చేరుకుంటున్నారనేటువంటి సమాచారం నేపథ్యంలో పార్లమెంట్ కు సంబంధించినటువంటి విజయ్ చౌక్ వైపు నుంచి పార్లమెంట్ లోపలికి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ద్వారాన్ని పార్లమెంట్ సిబ్బంది, పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది మూసివేశారు. పార్లమెంట్ లోపల వైపు నుంచి వాటర్ క్యానన్లతో, అదేవిధంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ కు సంబంధించినటువంటి బలగాలు పూర్తి స్థాయిలో తమ అధీనంలోకి తీసుకొని పార్లమెంట్ గేట్లన్నింటినీ పూర్తిగా మూసివేసి తమ అధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత మరికొంత పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ స్ట్రీట్ వైపు, జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ కు వచ్చేటువంటి ప్రధాన మార్గాన్ని ఎక్కడ ఎటువంటి అవకాశం లేకుండా పూర్తిగా బారికేడ్లతో నియంత్రించినటువంటి పోలీసులు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వైపు నుంచి వచ్చేటువంటి మార్గం మాత్రం కొద్దిసేపటి క్రితం వరకు కొంత ఓపెన్ గా ఉంచిన తర్వాత పూర్తి స్థాయిలో మూసివేశారు. ఉద్రిక్తత పరిస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో చుట్టూ పార్లమెంట్ స్ట్రీట్ లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు సంబంధించినటువంటి రీజనల్ కార్యాలయాలన్నింటినీ బంద్ చేసినటువంటి అధికారులు ఆ ప్రాంతం మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. వేలాదిగా తరలి వచ్చినటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, యువత, అదేవిధంగా ప్రధానంగా విద్యార్థులు నీట్ పరీక్షలో తమకు పూర్తి స్థాయి అన్యాయం జరిగిందని చెప్పి భావిస్తున్నటువంటి విద్యార్థులంతా ఈ ఆందోళనలో పాలు పంచుకుంటున్నారు. పోలీసులపైకి దాడులు దిగటము, తాము ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళటానికి, అంటే పార్లమెంట్ కు వెళ్ళటానికి అనుమతించాల్సిందని చెప్పి పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి కార్యకర్తల పైన, విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేశారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అదుపు చేసేందుకు ఢిల్లీ పోలీసు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, అదేవిధంగా ప్రత్యేక బలగాలు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు భీష్మించి కూర్చున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఆందోళన కొనసాగించి 2 రోజుల క్రితం సోనం వాంగ్చుక్ ను ఆసుపత్రికి తరలించినటువంటి నేపథ్యంలో దానిపై కూడా కార్యకర్తలు, విద్యార్థులు, యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సోనం వాంగ్చుక్ ను ఆసుపత్రికి తరలించిన తర్వాత, కోర్టు ఆదేశాల మేరకు ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆ నిరసన దీక్షను, నిరాహార దీక్షను ప్రస్తుతం అభిజిత్ దీప్ కే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రోజు పార్లమెంటు సమావేశాలు తొలి రోజు, శీతాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన రోజే తాము కూడా పార్లమెంట్ ముట్టడికి మార్చ్ టు పార్లమెంట్ అంటూ పిలుపునిచ్చారు. ఆ పిలుపుకు అనుమతులు తీసుకోలేదు. అదే సందర్భంలో అనుమతులు ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు రావద్దు ముందుగానే పోలీసులు హెచ్చరించినప్పటికీ నిన్న మధ్యాహ్నం నుంచే జంతర్ మంతర్ కి విద్యార్థులు, యువత భారీగా చేరుకున్నారు. వారందరినీ ఇప్పుడు నియంత్రించేటువంటి క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రైట్, ధన్యవాదాలు అరుణ్. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంటు ముట్టడి ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటు వైపు దూసుకుపోతున్న వేలాది మంది నిరసనకారులను అడ్డుకోవడానికి భద్రతా బలగాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించాయి. ఢిల్లీలోని శాస్త్రి భవన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టుకుంటూ నిరసనకారులు భారీ సంఖ్యలో ముందుకు దూసుకురావడంతో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. టియర్ గ్యాస్ ప్రయోగంతో శాస్త్రి భవన్ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో నిండిపోయి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ నిరసనకారులు వివిధ మార్గాల ద్వారా లోపలికి వచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.
కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. పార్లమెంట్ వైపు దూసుకుపోతున్న వేలాది మంది నిరసనకారులను అడ్డుకోవడానికి భద్రతా బలగాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించాయి. ఢిల్లీలోని శాస్త్రి భవన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టుకుంటూ నిరసనకారులు భారీ సంఖ్యలో ముందుకు దూసుకురావడంతో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. టియర్ గ్యాస్ ప్రయోగంతో శాస్త్రి భవన్ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో నిండిపోయి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ నిరసనకారులు వివిధ మార్గాల ద్వారా లోపలికి వచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంటు ముట్టడి ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటు వైపు దూసుకుపోతున్న వేలాది మంది నిరసనకారులను అడ్డుకోవడానికి భద్రతా బలగాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించాయి. ఢిల్లీలోని శాస్త్రి భవన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఏర్పాటు చేసిన బారిగేడ్లను నెట్టుకుంటూ నిరసనకారులు భారీ సంఖ్యలో ముందుకు దూసుకురావడంతో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. టియర్ గ్యాస్ ప్రయోగంతో శాస్త్రి భవన్ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో నిండిపోయి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ నిరసనకారులు వివిధ మార్గాల ద్వారా లోపలికి వచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. పార్లమెంటు వద్ద పరిస్థితి మరింత జటిలంగా మారడంతో భద్రతా బలగాలు తక్షణ రక్షణ చర్యలు చేపట్టాయి. ముందస్తు జాగ్రత్తగా పార్లమెంటు ప్రధాన గేట్లను భద్రతా సిబ్బంది పూర్తిగా మూసివేశారు. లోపలికి ఎలాంటి అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా లోహపు గేట్లకు అదనపు తాళాలు వేసి గట్టి పహారా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పార్లమెంటు పరిసర ప్రాంతాలన్నీ రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ అదనపు పోలీసు బలగాలు, పారామిలిటరీ దళాలు భారీగా మోహరించాయి. నిరసనకారులు మళ్లీ గూమిగుడితే చెదరగొట్టేందుకు వీలుగా పోలీసులు బాష్పవాయు గోళాలతో సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ పోలీసులు ఉభయ సభల భద్రతను పర్యవేక్షిస్తూ నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. नौ नंबर है सर। लाइट पे काट रहे, सुनो काट रहे लाइट कैमरा बहुत देर से लाइट पे है। सुन यहाँ बैठ जाए, स्पीड देखते रहे इसकी।